ఆలియా ప్యాటర్న్ కుర్తీ సెట్ అనేది మీషోలో 550 రూపీస్కి వచ్చేస్తుందంటే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. నాకు నచ్చింది లాస్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కుర్తీ సెట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకేం నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రింగా. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మీషో నుంచి నేను కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో మీతో షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ అన్ని కూడా 3 పీస్ సెట్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి, ఏ అకేషన్ కి అయినా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అండ్ ఒక మంచి క్లాసీ లుక్స్ అయితే ఇచ్చేస్తాయి ఈ కుర్తీ సెట్స్ అన్ని కూడా. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి కుర్తీ సెట్స్ యొక్క క్వాలిటీ, కాస్ట్ షేర్ చేసే కన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. ఒక మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తుంది ఈ కలర్ కాంబినేషన్, వైట్ అండ్ పర్పుల్. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం కుర్తీ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారండి అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చేసారు. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ పార్ట్ వరకు ఇలా కొంచెం మనకి పెద్ద బోర్డర్ లో ఇలా డిజైన్ అనేది ఇచ్చేసారు. ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ చిప్స్, అలానే పర్పుల్ కలర్ థ్రెడ్ తో ఇలా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఈ బార్డర్ కి ఫినిషింగ్ వచ్చేసి సిల్వర్ కలర్ లేస్ లాంటిది పెట్టేశారు అనమాట. మనకి మెరుస్తూ ఉంటాయి చూడండి లేస్, సో అలాంటిది పెట్టేశారు. సో నెక్ పార్ట్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుందండి. ఫ్రంట్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. సో హ్యాండ్స్ చివరి వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ ది లేస్ లాంటిది ఇచ్చేసారు అనమాట. టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ బానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. సో టాప్ అంతా కూడా వైట్ కలర్ అనమాట అండ్ దాని మీద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ది ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో ఈ ప్రింట్ వచ్చేసి సెల్ఫ్ ప్రింటర్ అండి, వాష్ చేస్తే పోతుందన్న భయం అయితే ఏమీ లేదు, బానే ఉంది. సో ఈ ప్రింట్ కూడా క్వాలిటీగా ఉందండి. సో ఎక్కడ చీప్ గా అయితే ఏమీ లేదు. కుర్తీ విషయానికి వచ్చేసరికి అదనమాట. ఇక బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. ఇక బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. కుర్తీ ఏంటంటే వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా, అందులో మనకి పర్పుల్ కలర్ అనేది లైట్ గా కనిపిస్తుంది. బట్ ప్యాంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొంచెం కలర్ అనేది థిక్ గా ఇచ్చారనమాట. సో ఇక ఓపెన్ చేసి చూస్తే ఎలాస్టిక్ అనేది క్వాలిటీగానే ఉందండి, చీప్ గా అయితే ఏమీ లేదు. ఎలాస్టిక్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఇక ప్యాంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పెన్సిల్ కట్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు ప్యాంట్ అనేది. ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి. ఇక ప్యాంట్ లెంత్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే యాంకిల్ లెంత్ వరకు వస్తుందండి ప్యాంట్ లెంత్ అనేది. సో అదనమాట ప్యాంట్ విషయానికి వచ్చేసరికి. ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చీప్ గా అయితే లేదు. ముఖ్యంగా స్టిచ్చింగ్ అనేది చాలా బాగుందండి. కుర్తీ సెట్ ది క్వాలిటీగా ఉంది, ఎక్కడ చీప్ గా లేదు, థ్రెడ్స్ ఊడిపోవడం కానీ సో అలాంటిది ఏమీ లేదు, చాలా బాగుంది. సో దుప్పట్టా వచ్చి ఇలా ఇచ్చారండి. ప్యాంట్ ఏ కలర్ లో ఉందో దుప్పట్టా కూడా అదే కలర్ లో ఇచ్చేసారు. కుర్తీలో ఏదైతే లేస్ ఇచ్చారో హ్యాండ్స్ కి, సో అదే లేస్ అనేది ఈ దుప్పట్టాకి అయితే ఇచ్చేసారు. సో అయితే 4 సైడ్స్ ఇవ్వలేదండి, జస్ట్ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. అయితే దుప్పట్టా అయితే క్వాలిటీగా ఉంది, ప్యూర్ కాటన్ అన్నమాట దుప్పట్టా. అలానే దీని లెంత్ పెద్ద ఎక్కువ ఏమీ లేదండి, షార్ట్ గానే ఉంది. సో మనం జస్ట్ 1 సైడ్ వేసుకోవడానికే ఉంటుంది, ఇది 2 సైడ్స్ వేసుకుంటే షార్ట్ అయిపోతుంది. సో అదనమాట దుప్పట్టా విషయానికి వచ్చేసరికి. సో ఈ కుర్తీ సెట్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. కుర్తీ, బాటమ్, దుప్పట్టా, సో ఈ 3 ఈ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే ఉన్నాయి. సూపర్ క్వాలిటీగా ఉంది. సో ఈ సమ్మర్ కి ఫంక్షన్స్ కి, ఫెస్టివల్స్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి కంఫర్టబుల్ కుర్తీ సెట్ ఏదైనా ఉంది అంటే నేను ఇది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మొత్తం కాటనే కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి. సో అందుకని చెప్పేసి ఈ కుర్తీ సెట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. ఇది కాస్ట్ వచ్చి 561 రూపీస్ పడిందండి. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో సెకండ్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆలియా కట్ కుర్తీ సెట్స్ వస్తున్నాయి కదా, సో అదన్నమాట. సో ఈ కలర్ అండ్ ఈ ప్యాటర్న్ అంటే మొత్తానికి ఈ ఆలియా కట్ కుర్తీ సెట్ సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే అని చెప్పట్లేదు. ఈ కుర్తీ సెట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అలానే యూట్యూబర్స్ కూడా చాలా మంది వేసుకున్నారండి. సేమ్ కలర్ అండ్ సేమ్ ప్యాటర్న్ అనమాట. సో అది నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, అంతే విధమైన క్వాలిటీ కూడా ఉంటుంది. నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే ఆర్డర్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఈ కుర్తీ సెట్ ని మీషోలో చూశాను. సో మీషోలో చూసిన తర్వాత సరే ఆర్డర్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి, మన రివ్యూ అనేది షేర్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ మీషోలో మాత్రం చాలా బాగుందండి, క్వాలిటీగా ఉంది. నేను ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆలియా కట్ ప్యాటర్న్ లో ఉండే కుర్తీ సెట్స్ అన్ని కూడా మనకి వీనెక్ ప్యాటర్న్ లోనే ఉంటాయి కదా, సో ఇది కూడా వీనెక్ ప్యాటర్న్ లోనే ఉంది. అండ్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే హై నెక్ ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ చివరి ఇలా చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి మనకి కుర్తీ సెట్, మనకి కుర్తీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే చిన్నగా
ఆ బోర్డర్ అనేది ఇచ్చేసి ఇలాగా సిల్వర్ కలర్ ది లేస్ అనేది ఇచ్చేసారు. ఫ్రంట్ ఇచ్చిన డిజైన్ అంతటికి కూడా ఇలా లేస్ మీద ఏంటంటే చిప్స్ వర్క్ అనేది ఇచ్చేసారు. సో చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. చూడడానికి అంబ్రెల్లా కట్ ప్యాటర్న్ లో ఉన్నట్టు ఉంటుంది ఈ కుర్తీ అనేది. కాకపోతే ఏంటంటే మనకి ఫ్రంట్ ఇక్కడ వరకు మాత్రమే క్లోజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కట్స్ ఇచ్చేసారు. సో చూసారు కదా. సో ఇక ఇదన్నమాట. ఇక ఫ్రంట్ మనకి ఏంటంటే వచ్చేసి ఇక్కడ ఇలా కుచ్చుల్లాగా ఇచ్చేసారు అండ్ బ్యాక్ కూడా కుచ్చులు ఇచ్చారండి. సో చూసారు కదా. సో ఈ డ్రెస్ అంతా కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ ప్రింటే ఇచ్చేసారు. పర్పుల్ కలర్ మీద ఈ వైట్ కలర్ ది సెల్ఫ్ ప్రింట్ అనేది ఇచ్చేసారు. సో చాలా బాగుందండి, చాలా క్వాలిటీగా ఉంది. నేను వేసుకున్న పిక్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. చాలా బాగుంది అండ్ చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో బాటమ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇచ్చేసారండి. ఇక ఓపెన్ చేసి చూద్దాం బాటమ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎలాస్టిక్ వచ్చేసరికి మనకి క్వాలిటీగానే ఉందండి. ఎలాస్టిక్ కూడా బానే ఉంది, చీప్ గా అయితే ఏమీ లేదు. అండ్ ప్యాంట్ లెంత్ కూడా బానే ఉంది. ఇది కూడా సేమ్ అంతే, మనకి బార్ గా అయితే ఏమి ఉండదు. ప్యాంట్ యాంకిల్ లెంత్ వరకు ఉంటుంది అనమాట. ఇక కాల్ చివరి వచ్చేసరికి ఇలా 3 లైన్స్ లో 3 లేస్ అనేవి ఇచ్చేసారు. ఇది లైట్ బిస్కెట్ కలర్ ఉందన్నమాట ఈ లేస్ అనేవి. కుర్తీ సెట్ స్టిచ్చింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్ అండ్ ఎంత నీట్ గా ఉందో సేమ్ అంతే విధంగా ఉందండి. ఈ కుర్తీ సెట్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. మనం బయట స్టిచ్ చేయించుకుంటే ఎంత నీట్ గా ఉంటుందో సో అలానే ఉందన్నమాట. సో ఇక దీనికి వచ్చేసి మనకి దుపట్టా కూడా ఇచ్చారు. దుపట్టా కూడా మనకి సేమ్ కలరే అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే 4 సైడ్స్ మనకి సిల్వర్ కలర్ వి లేస్ అనేది ఇచ్చేసారు. ఇది ఏంటంటే 4 సైడ్స్ ఉంటుంది. సో ఈ దుపట్టా కూడా లెంత్ బానే ఉందండి. సో టాప్ బాటమ్ అండ్ అలానే దుప్పట్టా సూపర్ గా ఉన్నాయి. సో ఆలియా కట్ కుర్తీస్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ కుర్తీ సెట్ ని కూడా ట్రై చేసి చూడండి. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ యూజ్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ పడింది. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి S నుంచి XXL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. చాలా కంఫర్టబుల్ గా ఉండే ఆలియా ప్యాటర్న్ కుర్తీ సెట్ అనేది మీషోలో 550 రూపీస్ కి వచ్చేస్తుందంటే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో లాస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో చూసారా కలర్ ఎంత బాగుందో. సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ కుర్తీ సెట్ అనేది. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ కుర్తీ సెట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే దీని నెక్ అన్నమాట. సో నెక్ చూసారా బోట్ నెక్ ఇచ్చారు. సో ఈ బోట్ నెక్ అనేది ఏ కుర్తీ సెట్స్ కైనా బ్లౌజెస్ కైనా దేనికైనా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలానే చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది బోట్ నెక్స్ అనేవి. సో ఇక కుర్తీకి ఇచ్చేసారు కదా ఈ బోట్ నెక్ అనేది చాలా బాగుంది. సో ఈ నెక్ చుట్టూ కూడా మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు కూడా కొంచెం ఇలా లేస్ లాగా ఇచ్చేసారు. సో ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ అనేవి ఇచ్చేసారండి. మనకి బోట్ నెక్ కి ఎల్బో లెంత్ వరకే హ్యాండ్స్ అనేవి బాగుంటాయి. ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. సో డ్రెస్ అంతా కూడా ఏంటంటే మనకి పింక్ కలర్ మీద ఇలా వైట్ కలర్ వి డిజైన్ లాగా ఇచ్చేసారు. సో ఈ వైట్ కలర్ వచ్చేసి ప్రింటే ఇచ్చారండి. ప్రింట్ వచ్చేసరికి ఏంటంటే అంత తొందరగా పోయే ప్రింట్ అయితే కాదండి, వాష్ చేసిన వెంటనే అయితే పోదు. అలా అని చెప్పేసి లాంగ్ స్టే ప్రింట్ కూడా కాదు, ఇది పోతుంది మనకి, కాకపోతే అంత తొందరగా అయితే పోదు. సో అదన్నమాట ఈ ప్రింట్ విషయానికి వచ్చేసరికి. సో ప్రింట్ క్వాలిటీ బాగానే ఉంది. అలా అని చెప్పేసి ఏ ప్రింట్ అయినా కూడా కొంతకాలానికి పోతుంది. సో అలానే ఈ డ్రెస్ మీద ప్రింట్ కూడా పోతుంది అనమాట. సో అదన్నమాట టాప్ విషయానికి వచ్చేసరికి. దీనికి బాటమ్ కూడా ఇచ్చారు. బాటమ్ ఏంటనేది చూసేద్దాం. బాటమ్ కూడా సేమ్ అండి, మనకి ఆ కుర్తీలో ఏదైతే ఫ్యాబ్రిక్, ఏదైతే ప్యాటర్న్, ఏదైతే కలర్ అండ్ కాంబినేషన్ సో అదే సేమ్ ఇచ్చేసారనమాట. సో అలానే మనకి తెలిసిందే ఎలాస్టిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. స్టిచ్చింగ్ అనేది సూపర్ గా ఉంది. అలానే బాటమ్ లెంత్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే బాగానే ఉందండి. ఇది కూడా అంతే, మనకి యాంగిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట బాటమ్ అనేది. అలానే ఈ బాటమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పెన్సిల్ కట్ ప్యాటర్న్ లోనే ఉందండి. సో సేమ్ అంతేనండి, చెప్పాను కదా టాప్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ అదే అండ్ అదే వైట్ కలర్ ప్రింట్ అనమాట. సో స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. సో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ప్రతి ఒక్క కుర్తీ సెట్ స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంది. ఆయనకి వచ్చిన దుప్పట్టా అయితే ఇదండి. సో దుప్పట్టా వచ్చేసరికి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారండి. వచ్చేసి కాటన్ అయితే కాదు, అలా అని చెప్పి సిల్క్ కాదు, కొంచెం ఆర్గాన్జా ఆ టైప్ లో ఉందన్నమాట దుప్పట్టా వచ్చేసి. దుప్పట్టా లెంత్ అయితే చాలా బాగుందండి, చాలా ఎక్కువగా ఉంది దుప్పట్టా లెంత్. మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఇలాగ టాజిల్స్ లాంటివి ఇచ్చేసారు. ఆ టాప్ బాటమ్ రెండు ఒకటే కలర్ అండ్ ఒకటే ప్యాటర్న్. అండ్ దుప్పట్టా వచ్చేసరికి ఇలా కొంచెం వేరుగా ఇచ్చారు, చాలా బాగుంది. ఈ ఫ్లోరల్ ప్రింట్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే వేసుకుంటే సూపర్ గా ఉందండి, ఒక మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. సో పెళ్లికి వెళ్ళాలి అనుకున్న ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ కుర్తీ సెట్ అనేది. సో అదనమాట ఈ కుర్తీ సెట్ అయితే. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పడింది. ఈ కుర్తీ సెట్ లో మనకి సైజ్ అనేవి S నుంచి 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ కుర్తీ సెట్ లో నాకు నచ్చింది లాస్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కుర్తీ సెట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకేం
నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.